అట్లాగే స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ నాయకులు చైర్మన్ నరసింహరావు గారు, ఆదినాథ్ గారు, వైశాఖ్ గారు, అలాగే పోరాట కమిటీ సభ్యులు ఒక్కొక్కరు ఒక్కొక్కరు దయచేసి ఒక్కొక్కరి ఒకే శ్రీనివాసు వెల్లరామన్ అభివృద్ధి చేసి సురేష్ బాబు, వెల్లరామన్ కుమార్, శ్రీనివాస్, డివిఆర్ పేర్లు మర్చిపోయి జరిపోతుంది. పేర్లు మర్చిపోయి ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్కరు దయచేసి ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్కరు. కేఎం శ్రీనివాస్, వర్కింగ్ ఉమెన్ జిల్లా నాయకులు మణిగారు రావాలి. అంగన్వాడీ నుంచి ఆశా నుంచి లీడర్స్ రావాలి దయచేసి. పేర్లు తెలుగు ఏమనుకోవద్దు. అందరూ చేతులు ఎత్తండి ఒకసారి. విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు కాపాడుకుంటూ పూర్వీకుల త్యాగాలను, కాపాడుకుంటూ పూర్వీకుల త్యాగాలను, కాపాడుకుంటూ పూర్వీకుల త్యాగాలను. కాంట్రాక్టర్లకు 20,000 జీతం ఇవ్వాలి, కాంట్రాక్టర్లకు 20,000 జీతం ఇవ్వాలి. విశాఖ ఉక్కు శైలిలో విలీనం చేయాలి, 4 రేపులు కూడా రద్దు చేయాలి. మోడీ 29వ తారీఖున వైజాగ్ వస్తున్న సందర్భంగా మనం అన్ని కార్మిక సంఘాల తరపున ఇక్కడ ఈ బహిరంగ సభని ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడికి వచ్చిన రాష్ట్ర నాయకత్వానికి, అన్ని సంఘాల నాయకత్వానికి, అన్ని పరిశ్రమల నాయకత్వానికి, ఆశా అంగన్వాడీ లాంటి స్కీమ్ వర్కర్స్కి అందరికీ కూడా పేరు పేరున విప్లవ అభినందనలు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ విశాఖ ఉక్కుని కాపాడుకోవాలి, సెయిల్లో విలీనం చేయాలి. ఇదే మన ఏకైక డిమాండ్. అలాగే ఆశా అంగన్వాడీ లాంటి స్కీమ్ వర్కర్స్కి గడిచిన 10 ఏళ్లుగా రూపాయి కూడా మోడీ వేతనం పెంచలేదు. మాకు డిఏ ఉండదు. కనీసం 2 సంవత్సరాలకు ఒకసారైనా వేతనాలు పెంచాలి. అయినా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. మోడీ అనుసరిస్తున్నది కార్పొరేట్ అనుకూలమైన విధానం. ఈ దేశంలో ఉన్న అదానీలు, అంబానీలు బాగుపడాలి అని చెప్పి మోడీ ఆలోచిస్తున్నాడు. కానీ ఈ దేశంలో ఉన్న కార్మిక వర్గం, రైతాంగం, మహిళలు బాగుపడాలని, వాళ్ళ సంక్షేమం నా బాధ్యత అని మోడీ ఆలోచించడం లేదు. మనం ఆ కార్పొరేట్ విధానాలు నశించాలి, ప్రజలకు అనుకూలమైన విధానాలు తీసుకురావాలని చెప్పి ఈ రోజు ఈ బహిరంగ సభను ఏర్పాటు చేశాం. అదానీలు, అంబానీలు కాదు, ఈ దేశ సంపదను సృష్టిస్తున్నది కార్మిక వర్గం, మహిళలు, రైతాంగం ఈ దేశ సంపదను సృష్టిస్తున్నారు. సంపద సృష్టికర్తలు అలో లక్ష్మణ అని బాధలతో బాధపడుతున్నారు. అదానీలు, అంబానీలు దేశ పేరుని అమెరికాలోను, కెన్యాలోను, ఆస్ట్రేలియాలోను దేశ పేరును దిగజార్చి దేశ ద్రోహులుగా ఉంటున్నారు. అయినా మోడీ కనిపించటం లేదు. వాళ్ళ కొమ్ము కాస్తున్నాడు, మనల్ని కష్టాల పాలు చేస్తున్నాడు. ఈ విధానాలు నశించడం కోసమే ఈ విధానాలు మారాలి, వేతనాలు పెరగాలి, స్టీల్ ప్లాంట్ సెయిల్లో విలీనం కావాలి. స్టీల్ ప్లాంట్ బతకాలి అంటే సెయిల్లో విలీనం కావాలి. మోడీ వస్తున్నాడు అంటే స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడిన తర్వాతే ఇంకేదైనా మాట్లాడాలి అని చెప్పి హెచ్చరిక చేస్తూ వేతనాలు పెంచాలి, వేతనాలు ఇవ్వాలి, కనీస వేతనం 26,000 అమలు చేయాలి. కార్పొరేట్స్ కాదు, కామన్ మ్యాన్ కోసం ఆలోచించు, వర్కర్స్ కోసం ఆలోచించు, రైతుల కోసం ఆమె ఆలోచించు అని హెచ్చరిక చేయడం కోసమే ఈ బహిరంగ సభ. నీకు నోటంట మాట రాకపోతే, నువ్వు మా గురించి మాట్లాడలేకపోతే రావద్దు వైజాగ్, గో బ్యాక్ మోడీ అని చెప్పి చెప్పడం కోసమే ఈ బహిరంగ సభ. దీనికి వచ్చిన మీ అందరికీ కూడా రెడ్ సల్యూట్ తెలియజేస్తూ, చివరగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరు మా వైపు, కార్పొరేట్స్ వైపు, మోడీ వైపు తెలుసుకోండి అని అల్టిమేటం జారీ చేస్తూ థ్యాంక్ యూ కామ్రేడ్స్. ఉద్యోగులకు
అలాగే అనేక విభాగాల నుంచి వచ్చినటువంటి జీడిఎంసీ వర్కర్స్ యూనియన్ కానీ, అలాగే అంగన్వాడీ ఆశా వర్కర్ అన్ని విభాగాల నుంచి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ఆ యొక్క నమస్సమాంజలి తెలియజేసుకుంటూ, ఈరోజు ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ కూడా నేను సైతమని ఇక్కడ పాత గాజువాక నుంచి కొత్త గాజువాక వరకు ర్యాలీ చేయడము, ఆ తర్వాత ఈ బహిరంగ సభలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ ఈరోజు మనం చాలా రోజులుగా దాదాపు జనవరి నాటికి 4 సంవత్సరాలు కావస్తుంది అనుకుంటాను. ఉక్కు ప్రైవేటీకరణ అని మన విను దగ్గర నుంచి కూడా చాలా రకాలుగా మనం అనేక రకాలుగా ధర్నాలు, దీక్షలు, నిరసనలు తెలియజేసినప్పటికీ కూడా కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మోదీకి అయితే కళ్ళకు కనిపించట్లేదు, చెవులకు వినిపించట్లేదు. ఎప్పటికైనా కళ్ళు తెరవాలని వచ్చే 29వ తారీఖున ఈ నెల ఆయన విశాఖపట్నం రావడానికి ముందు అందరం కూడా ఆయన్ని మీరు ఏదైతే చెప్తారో మేము వినడానికి ఉన్నామని చెప్పేసి ఈరోజు ఇన్ని రకాల ఉద్యమాలు చేపడుతున్నారు. విశాఖపట్నం వచ్చే ముందు ఆయన తెలుసుకొని రావాలి, ఇక్కడ ఉప్పు పరిరక్షణ కోసం నేను ఏం చెప్పాలని తెలుసుకొని రావాలి. ఇక్కడ వాళ్ళతో జత అయినటువంటి ఎన్నికల ముందు మనందరికీ తెలిసిన విషయమే 2 పార్టీలు, ఒకటి తెలుగుదేశం పార్టీ, 2 జనసేన పార్టీ. ఈ 2 పార్టీలు కూడా జత కలిశాయి కాబట్టి ఆ జత కలిసిన వాళ్ళు కేంద్రంలో మనకి ఏదో న్యాయం చేస్తారని ఈరోజు ఉక్కు ఉద్యోగుల నిర్వాసితుల ఓట్లన్నీ వాళ్ళకి వేయడం, వాళ్ళకి మనకు మేలు జరుగుతుందని ఒక పెద్ద నమ్మకంతో ఈరోజు ఓట్లేసి గెలిపిస్తే దాదాపు 6 నెలల కాలం కావస్తున్నప్పటికీ కూడా ఒక్క మాట అయినా మాట్లాడారని మీ వేదిక ద్వారా అడుగుతున్నాము. ఉక్కు కోసం ఏమైనా మీరు మాట్లాడారా అని అడుగుతున్నాను. ఇన్ని సకాల నిరసనలు జరుగుతున్నప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి గెలిచినటువంటి పెద్దలు కూడా దీని మీద ఒక మాట కూడా మాట్లాడుకోవడం చాలా బాధాకరం. ఎప్పటికైనా కళ్ళు తెరవండి, ముగిసిపోయింది ఏమీ లేదు. ఇప్పటికే పెద్దలు చాలా విషయాలు నాకన్నా ముందు మాట్లాడిన పెద్దలందరూ మాట్లాడారు. ఎందుకంటే జీతాలు లేవు, అనేక ఇబ్బందులు పడుతున్నాము. ఈరోజు జీతాలు లేకపోతే ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా నష్టపోయే పరిస్థితి. ఉక్కు ఉద్యోగులకు జీతాలు ఉంటేనే వ్యాపారస్తులు అందరికీ కూడా మనుగడ ఉంటుందని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా స్థానికంగా ఉన్న పెద్దలు మీ యొక్క పార్టీ అధికారంలో ఉన్న పార్టీ నాయకుల దృష్టికి తీసుకెళ్ళాలి. ఒక ముఖ్యమంత్రి కానీ ఒక ఉప ముఖ్యమంత్రి కానీ ఇద్దరు కూడా దీని మీద చర్య తీసుకొని కేంద్రంతో మాట్లాడినట్టయితే ఇది ముందుకు వెళ్ళకుండా ఇక్కడతో ఆగిపోయి రేపు 29వ తారీఖున వచ్చే ప్రధాని మోడీ ఉక్కు ప్రైవేటీకరణ మేము ఆపేస్తున్నాము, ప్రభుత్వ రంగంలోనే కొనసాగుతుంది అని చెప్పేసి ఒక మాట చెప్పినట్టయితే అందరూ కూడా ఆమోదిస్తారని చెప్పి సందర్భంగా తెలియపరుచుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ యొక్క కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.